అభ్యర్థులపై కూటమి ఫోకస్ పెట్టింది. రేపు నామినేషన్లకు తుది గడువు నేపథ్యంలో ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగతా 4 స్థానాలకు టీడీపీలో 30 మంది పోటీ పడుతున్నారు. సీనియర్లకు అవకాశం ఇచ్చే యోచనలో ఉంది. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఓసీకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ఫర్వీన్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏదైతే ఇప్పటికే జనసేన తరఫున నాగబాబుని అభ్యర్థిగా ప్రకటించి నాగబాబు నామినేషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యం అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే ఇంకొక 4 సీట్లకు సంబంధించి కూడా కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి 4 సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరెవరు ఈ 4 సీట్లకి పోటీ చేస్తారనేది కూడా ఈ రోజు సాయంత్రం లోపు క్లారిటీ వచ్చే సందర్భం అయితే ఉంది. అయితే రేపు సోమవారం నామినేషన్ చివరి రోజు కావడంతో ఈ రోజు సాయంత్రానికి కూడా ఈ 4 అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. 4 స్థానాలకు సంబంధించి దాదాపు 30 మంది పోటీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా చంద్రబాబు నివాసానికి ఈ ఆశావాహులందరూ కూడా క్యూ కడుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎవరెవరికి ఈ 4 స్థానాలు వరిస్తాయనే దాని మీద కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కి ముందు కొన్ని సీట్లు బీజేపీకి, కొన్ని సీట్లు జనసేన కేటాయించిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకి కొంతమందికి హామీ ఇచ్చిన నేపథ్యంలో గుంటూరు జిల్లా నుంచి డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ గతంలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో అక్కడ భాష్యం ప్రవీణ్ ఏదైతే నారా లోకేష్ ఫ్రెండ్ భాష్యం ప్రవీణ్ కి అక్కడ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ ఇస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించే నేపథ్యం అవుతుంది. మరోపక్క ఏదైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ కూటమి తరఫున పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ పోటీ చేసి చేయాలనుకున్న వర్మకి కూడా ఈసారి అవకాశం ఇస్తారనేది కూడా ఒక విధంగా చెప్పాల్సింది. ఇవన్నీ పక్కన పెడితే సామాజిక సమీకరణాలకు సంబంధించి ఒక ఓసీ, 2 బీసీ, 1 ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ రేపు ఉదయంకి ఏదైతే నామినేషన్ వేసే నేపథ్యం ఉన్న సమయంలో ఈ రోజు సాయంత్రానికి కూడా ఇది ఏదైతే ఉందో ఈ 4 స్థానాలకు సంబంధించి ఫైనల్ చేసే అవకాశం ఉంది. బీసీ ఎస్సీలతో పాటు ఓసీకి అవకాశం ఇచ్చే ఉంది. బీసీ సంబంధించి రేసులో బుద్ధా వెంకన్న కావచ్చు, బీదా రవిచంద్ర కావచ్చు రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం. మరోపక్క ఏదైతే వైసీపీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన జంగా కృష్ణమూర్తి, పల్నాడు జిల్లాకు సంబంధించి జంగా కృష్ణమూర్తి కావచ్చు, రెడ్డి సుబ్రహ్మణ్యం కావచ్చు, వీళ్ళు కూడా రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎస్సీ మాలకు సంబంధించి ఏదైతే పరసా రత్నం కావచ్చు, పీతల సుజాత గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పీతల సుజాత కావచ్చు, వీళ్ళు కూడా రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి రేసులో జవహర్ కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, వీళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యం. మరి ఈసారి కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారా ఎవరనే దాన్ని కూడా చూడాల్సి ఉంది. కమ్మ సవారి గురించి ఆల్రెడీ కొమ్మాలపాటి శ్రీధరు, ప్రభాకర్ చౌదరి వీళ్ళు కూడా దీంట్లో ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యం. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఈ రోజు సాయంత్రం లోపు ఈ 4 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి కేటాయించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరెవరు పోటీ చేస్తారనే దాని మీద కూడా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తే రేపు ఉదయం ఈ 4గురిని కూడా నామినేషన్లు వేసే ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. పర్వీన్.
రైట్, థ్యాంక్ యూ కొండలరావు.